గుంటూరు జిల్లాలో భోగి పండుగ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గుంటూరు టౌన్ లో నిర్వహించిన భోగి సంబరాల్లో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొని సందడి చేశారు. తనదైన స్టైల్లో భోగి పాటలకు డాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. అనంతరం ఆయన ప్రజలకు భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భోగి పండుగను ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని అంబటి రాంబాబు తెలిపారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. గుంటూరులో అంగరంగ వైభవంగా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. భోగి మంటల వేడుకలతో సంక్రాంతి సంబరాలకు స్వాగతం పలికారు. గుంటూరులోని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించినట్టే ఈ ఏటా కూడా పెద్ద ఎత్తున భోగి మంటల కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మీరు ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. ప్రతి ఏటా కూడా అంబటి రాంబాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున భోగి మంటల వేడుకలు చేస్తారు. సంక్రాంతి సంబరాలు ఎంతో ఘనంగా చేస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా ఆయన గుంటూరు జిల్లా అధ్యక్షులుగా వైసీపీ అధ్యక్షులు వచ్చిన తర్వాత గుంటూరు నగరంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్లో క్లియర్గా చూడొచ్చు. ప్రస్తుతం మనతో పాటు మాజీ మంత్రి అంబటి రాంబాబు ఉన్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా మీకు భోగి శుభాకాంక్షలు సార్. ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఏ విధంగా జరుగుతుంది కార్యక్రమాలు? సాంప్రదాయబద్ధంగా భోగి కానీ సంక్రాంతి కానీ చాలా ఉత్సాహంగా చేసే అలవాటు నాకుంది. దాని ప్రకారం చేస్తున్నాం. ఇవాళ భోగి చాలా అద్భుతంగా అన్ని సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా చేస్తున్నాం. సంక్రాంతి అంటేనే అంబటి రాంబాబు అంటే సంక్రాంతి అనే ఒక ఇది వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సంక్రాంతి నేపథ్యంలో ఏం చేయబోతున్నారు స్పెషల్? మీరు స్పెషల్ అంటే అన్నీ మామూలుగా ఉంటాయి. ఫైనల్లో 7 to 7 నుంచి ఒక 5 minutes నా పొలిటికల్ సాంగ్ ఉంటుంది. దానికి నేను స్పాంటేనియస్గా డ్యాన్స్ చేస్తాను. దట్ ఈస్ ద స్పెషల్ టుడే. ఏముండబోతుంది సార్ పొలిటికల్ సాంగ్లో? ఏం చెప్పండి. చూడండి, పొలిటికల్ సెటైర్. అది పొలిటికల్ సెటైర్ ఉంటుంది, కూటమి మీద సెటైర్ ఉంటుంది. చూడండి, ఆనందించండి. గతంలో మీరు ఇట్లా డ్యాన్స్ చేసినప్పుడు సంబరాల రాంబాబు అంటూ కూడా సోషల్ మీడియా కూడా విమర్శలు చేసిన పరిస్థితి. మొన్న పిఠాపురంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మీ స్టెప్ను కాపీ చేసిన తెలిసింది. సంబరాల రాంబాబు అని చాలామంది అన్నారు. ఉప ముఖ్యమంత్రి కాదు కానప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. నేను చెప్పాను కదా, అంబటి రాంబాబు సంబరాల రాంబాబేనని. సంబరాల రాంబాబు అంటే తప్పే ఉంది? డ్యాన్స్ చేస్తే సంబరాల రాంబాబు అవుతానా? మరి నిన్న పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేశాడు. ఆయన సంబరాల ఉప ముఖ్యమంత్రి అవుతాడా? నో. పండుగ సందర్భంగా ఒక ఆనందభరితమైన వాతావరణంలో ఆనంద తాండవం అంటారు దాన్ని. అంతేగాని డ్యాన్స్ రోజు డ్యాన్స్ వేస్తా ఉన్నాను. వాళ్ళు వేస్తారు డ్యాన్సులు, ఆయన వృత్తి డ్యాన్స్ వేయటం. కానీ నేను అలా కాదు. పండుగ సందర్భంగా ఒక ఆనంద తాండవం చేస్తాం. దాన్ని పవన్ కళ్యాణ్ గారు రెచ్చగొట్టబట్టి దాన్ని పొలిటికల్ టర్న్ తీసుకున్నాను. పొలిటికల్గా పంచులు వేసే కార్యక్రమం చేస్తున్నాను. పండుగ సందర్భంగా, భోగి సందర్భంగా పొలిటికల్గా కూడా ఒక సందేశాన్ని ఇచ్చేటటువంటి ఒక మహత్తరమైన సాంగ్కి నేను డ్యాన్స్ చేయబోతున్నాను. 7 నుంచి స్టార్ట్ అయింది. చూడండి, అద్భుతంగా ఉంటుంది. సార్, ఏంటి సార్ భోగి మంటల్లో కాగితాలు వేశారు? ఏంటో కాగితాలు? భోగి మంటల్లో స్పాంటేనియస్గా మేము తీసుకొని ఏదైతే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసి వాటిని లబ్ధి పొందాలని చంద్రబాబు అనుకున్నాడో ఆ జీవోలన్నింటినీ కూడా భోగి మంటలు తగలేశాం. చూశారు కదా, ఏదైతే ఈ ప్రైవేటు మెడికల్ కాలేజీకి సంబంధించి కూడా మొదటి నుంచి వైఎస్ఆర్సీపీ దానికి వ్యతిరేకంగా ఉంటున్న పరిస్థితి. అంటే మెడికల్ కాలేజీలు ప్రైవేటు తరం చేయొచ్చు, ఇది గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిపించాలి. ఖచ్చితంగా గవర్నమెంట్కి సంబంధించి గవర్నమెంట్ విధానంలోనే దీన్ని మెడికల్ కాలేజీని కూడా నిర్మించాలని మొదటి నుంచి కూడా వైసీపీ పట్టుబడుతుంది. ఈ నేపథ్యంలోనే భోగి మంటల ఈ కార్యక్రమంలో దానికి సంబంధించినటువంటి గవర్నమెంట్ ఇచ్చినటువంటి మెడికల్ కాలేజీ ప్రైవేట్ పీపీపీ విధానానికి సంబంధించిన జీవోకి సంబంధించిన కాపీలను కూడా భోగి మంటలు వేసిన పరిస్థితి. ప్రతి ఏటలాగే ఈ ఏడాది కూడా ఒక ప్రత్యేకమైన సాంగ్తో అంబటి రాంబాబు ప్రజల ముందుకు రాబోతున్నట్టు తెలుస్తుంది. ప్రత్యేకంగా అంటే కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసి ఒక సాంగ్ను కూడా సిద్ధం చేసి తెలుస్తుంది. మరొక కొద్దిసేపట్లోనే ఆ సాంగ్ కూడా ఆయన చెప్పలేని పరిస్థితి కనిపిస్తుంది. వలీతో మన గుంటూరు, బిగ్ టీవీ. ప్రధానంగా దేనికి అంటే ప్రధానంగా నేను గుర్తురావడానికి రాను పవన్ కళ్యాణ్ గారు. నేను సంక్రాంతికి డ్యాన్స్ వేస్తే నన్ను సంబరాల రాంబాబు అన్నాడు.
దాంతోపాటు బ్రో అనే సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి గేల్ చేయడానికి ప్రయత్నం చేశాడు. మొన్నేమో ఆయనే డ్యాన్స్ చేశాడు. సార్ ఆ స్టెప్లో కూడా మీ స్టెప్లో ఉంది. నా స్టెప్పులు లేకుండా నాకు తెలియదు. ఆయనకి స్టెప్పులు నేను నేర్పాలా. ఈజ్ ఏ సినిమా యాక్టర్, ఐఎమ్ నాట్ అన్ యాక్టర్. ఐఎమ్ ఏ పొలిటీషియన్, ఆయన సినిమా యాక్టర్. ఆయన సినిమా యాక్టర్ నా మీద కౌంటర్ చేయటం వల్లనే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాముఖ్యత వచ్చింది. సంబరాల రాంబాబుకు కూడా అంత ప్రాముఖ్యత వచ్చింది. నేను సంబరాల రాంబాబు అని పవన్ కళ్యాణ్ గారు అంటే, అవును నేను సంక్రాంతి సంబరాలు చేస్తాను కాబట్టి సంక్రాంతి రాంబాబునే అని చెప్పి నొక్కి ఒక్కాడించాను. ఆయన చెప్పమనండి, చెప్పలేదు. ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఈజ్ అన్ యాక్టర్. ఇప్పటికీ యాక్టరే, ఎప్పటికీ పొలిటీషియన్ కాలేడు అతను. ఆయనకి ఆ స్వభావం లేదు. అది నా అభిప్రాయం. ఇప్పుడే కాదు, ఎప్పుడు నా అభిప్రాయం. ఓకే సార్, సంక్రాంతి సందర్భంగా ఏపీ ప్రజలకు ఏం చెప్తారు? చెప్పాను ఇందాక, ఈ కూటమిని కోల్చడం ఇప్పుడు ఇస్తే తొందరలో కూటమిని కోల్చడం తప్ప సంక్రాంతి చూడండి సార్ ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. వెలుగు వచ్చింది కానీ కూటమి వల్ల సరైన పథకాలు రాక ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలకి డబ్బులు ఇచ్చేవి, వాటితో పండగలాగా చేసుకునేవాళ్ళు. వాళ్ళ సంక్రాంతికి కూడా దిక్కులేని పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా దురదృష్టకరం. కనీసం ప్రజలు పండగ చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. పండించిన పంటకు దేనికి గిట్టుబాటు ధర లేదు. దేనికి ఒక్కదానికి చెప్పనండి, తలంచుతాను నేను. ఒక్కదానికి దేనికి గిట్టుబాటు ధర లేదు. రైతు